హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలు తెలుగు అమ్మాయి. నేను ఈ ఛానల్ని కొత్తగా అయితే స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా డే అయితే మార్నింగ్ నుంచి ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా పొద్దున్నే లేచేసరికి నా కూతురితో కొంతసేపు అయితే టైం స్పెండ్ చేస్తాను. ఒక మినిమం హాఫ్ అన్ అవర్ మాటలు చెప్తూ ఆటలాడిస్తూ ఉంటానన్నమాట. మా పాప ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పొద్దున్నే లేస్తేనే వెయిట్ లాస్ పౌడర్ తాగేసి 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ అయితే తాగుతాను. ఇంకా కాఫీ వీడియో యాల్ పెట్టాలనిపించిందంటే, కాఫీకి నేను చిన్నప్పటి నుంచి బాగా అడిక్ట్ అయిపోయాను. బాగా ఇష్టం అన్నమాట. హెల్త్‌కి మంచిది కాదు. వెయిట్ లాస్ అయ్యేకి కూడా హెల్ప్ చేసేలేదు. కానీ నేను కంటిన్యూస్‌గా కాఫీ తాగుతూనే ఉంటాను. బ్రెడ్ తింటా ఉంటాను. ఆ అలవాటు అనేది బాగా అయిపోయింది కదా! సో, మీతో అందరికీ ఏం చెప్తాననంటే, పిల్లలకి చాలామంది కాఫీ బన్ ఇచ్చేస్తుంటారు కదా! అట్లా అలవాటు చేయొద్దండి. ఇప్పుడు మనం అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోతుంది. బిర్యానీ ఇచ్చేసేకయ్యేలే. ఈ కాఫీను ఇంకా బ్రెడ్ 2 కూడా హెల్త్‌కి మంచిది కాదు కదా! ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే. కానీ ప్రతిరోజు తాగేది మంచిది కాదు. టేస్ట్ అయితే బావుంటుంది. మైండ్‌కి రిఫ్రెష్ అనిపిస్తుంది. సో, పిల్లలకి అలవాటు చేయొద్దు. ఇంకా చూడండి, కాఫీ కలిపాక కూడా నా కూతురు ఇడిచేయలేదు. కంటిన్యూస్‌గా ఏడుస్తా ఉంటుంది ఎత్తుకోవాలని. ఎత్తుకున్నప్పుడు మాత్రమే సైలెంట్ అయితుంది. లేకపోతే ఏడుస్తానే ఉంటుంది. ఇంకా నా కూతురిని ఎత్తుకొనే ఉంటాను నేను. ఎత్తుకుని చూడండి, ఈడ కాఫీ అయితే కలుపుకుంటి కదా! ఇంకా ఎత్తుకుని మాటలు చెప్తాంటే బాగుంటుంది. ఇంకా కాఫీ అయితే అయిపోయింది. కాఫీ తాగాల. నా కూతుర్ని మీద పండేసుకొని మాటలు చెప్పుకొని అయితే నేను కాఫీ తాగుతా అన్నాను. ఒక ఫుల్ బన్ తినేసేసి కాఫీ తాగేస్తే టిఫిన్ టైంకి టిఫిన్ తినాలా అనిపించలేదు. అది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే కదా! సో, ఎవరు కూడా చిన్న పిల్లలకి అలవాటు చేయొద్దండి. మీరు అలవాటు చేసుకోవద్దండి. ఇంకా ఈరోజైతే మా అమ్మ కొత్తగా కాల్చైనాలు, ఇంకా మల్తాడు వస్తుంది కదా పసిపిల్లలకేసేకి, అవైతే తీసుకొచ్చిండారు. అవి వేసినాక నా కూతురికి చాలా బాగా కనపడింది. ఎంత బాగా కనిపించిందంటే, ఇంకా ఆ వీడియో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేస్తాను. చూడండి, నా కూతురు ఎంత బాగా ఆడుకుంటుంది. అంటే ఆ గజ్జలు సౌండ్ వస్తాయి కదా, ఆ సౌండ్ నా కూతురికి బాగా నచ్చేసింది. 2 చేతుల్లో పట్టుకొని ఆడుకుంటా ఉంది. ఇంకా పసిపిల్లలకి కాల్చైనాలు మల్తాడేస్తేనే అందంగా ఉంటారు కదా! ఎంత బాగుంటారు చూడండి. దాంట్లోనూ అమ్మాయిలకైతే, ఆడపిల్లలకి కాల్చైన్లు వేస్తే చాలా బాగుంటారు. ఇంకా ఆన్లైన్‌లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను అవి బుక్ చేద్దాం అనుకున్నాను నా కూతురికి. దిష్టి బొట్టు డిజైన్‌లో ఇంకా వేరే డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి, క్యూట్‌గా. అవి బుక్ చేద్దాం అనుకునే లోపలే మా అమ్మ అయితే ఇవి తీసిచ్చింది. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంట్లో మా ఇంటి దగ్గర పరంకాయ చెట్టు అయితే కొట్టేసినాం కదా! చిన్ని కాయలు ఉండాయి, పచ్చి పరంకాయలు. ఇంకా వాటితో కర్రీ చేద్దాము, చపాతీ చేద్దామని అయితే నేను కర్రీ చేస్తాన్నాను. ఇంకా ఆ వీడియోని మీతో అయితే షేర్ చేస్తాను. ఏమంటే ప్లేట్లెట్స్ తక్కువైనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు చాలా చెప్తా ఉంటారు కదా, పచ్చి పరంకాయ లేదా ఆకుని తినండి అని చెప్పేసేసి. పచ్చి పరంకాయని తినడానికి ఎవరు ఇష్టపడలే కదా! సో, ఇట్లా కర్రీ చేసి పెట్టేస్తే బాగా తినేస్తారు. ఇంకా పరంకాయ పొట్టు తీసేసి చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక మిక్సీ జార్లోకి ఒక 6-7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. ఒక చిన్న అల్లం పీస్ అయితే తీసుకోండి. ఇంకా హాఫ్ స్పూన్, కొంచెం ఎక్కువే వేసుకోండి, జీలకర్ర టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర 1 స్పూన్ వేసుకొనేసి కొంచెం కొత్తిమీర తీసుకొని ఇవన్నిటిని కొంచెం నీళ్లు పోసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోండి. స్మూత్ పేస్ట్ అయితే అయిపోవాల. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైన బాండ్లీ పెట్టేసేసి ఒక గంట ఫుల్లు ఆయిల్ అయితే వేసేసుకోండి, మంచి నూనె. ఇంకా నూనె కాగినాక ఎర్రగడ్డలని చిన్నగా కోసేసుకొని వాటి కూడా వేసేసుకోండి. ఎర్రగడ్డలు ఫ్రై అయ్యేకి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై అయినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయల పేస్ట్, ఆ పేస్ట్ అయితే ఈ ఎర్రగడ్డల్లోకి వేసేసేయండి. ఈ ఎర్రగడ్డలు అనేది ఈ పప్పాయ కర్రీలోకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది వేసేసేసి ఇంకా జార్లోకి ఇంకొంచెం నీళ్లు పోసుకొనేసి అది కూడా వేసేసేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాలు మగ్గినాక ఒక 3 టమోటాలని మంచిగా పేస్ట్ చేసేసుకోండి. టమోటా పేస్ట్ కూడా దీంట్లోకే యాడ్ చేసేసేయండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించండి. చూడండి, నూనె అనేది పైకి తేలుతుంది కదా, మనకి బాగా మగ్గి పచ్చివాసన వెళ్ళిపోతుంది. అప్పుడు హాఫ్ స్పూన్ కారం పొడి అయితే వేసుకోండి. ఇంకా నేను ఇంట్లో చేసుకున్నాం కదా, అదే కారం పొడి వేసాను. ఇంట్లో చేసుకున్న కారం పొడి అయితే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. సో, ఇంకా కారం పొడి అయినాక సాల్ట్ మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినంత అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో
ఏమైనా సాల్ట్ తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ధనియా పౌడర్ కూడా నేను ఇంట్లో చేసుకుందే ఇక్కడ వాడతాను. ధనియా పౌడర్ కూడా హాఫ్ స్పూన్ అయితే ఇక్కడ వేసుకుంటాను. చూడండి, ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలబెట్టుకోవాలా. బాగా కలేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గించాలా. మనకి పచ్చి వాసన వెళ్ళిపోయి ఈ కారం పొడులు అన్నీ బాగా వేగుతాయి కదా. బాగా అయినాక ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తేలిందో. ఇప్పుడు మనము కోసి పెట్టుకున్నాం కదా పపాయ పీసెస్, ఇవైతే వేసేయండి. ఈ పచ్చి పప్పాయని వేసేసేసి బాగా కలపండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా కలిపితే ఈ మసాలా ఉంది కదా ఇదంతా పప్పాయకి బాగా పడుతుందన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు తీసుకునే పప్పాయని బట్టి మనం ఉడికించాల్సి వస్తుంది. కాయ పరంకాయ అనేది ఎక్కువ గట్టిగా కాయ ఉంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. లేదు కొంచెం దోరగాయ అయితే ఇంకేం పండడానికి మాగింది అనే అట్లా కాయ అయితే కొంచెం బిరిని ఉడికిపోతుంది. అది ఒక టేస్ట్ వస్తుంది, ఇది ఒక టేస్ట్ వస్తుంది. చూడండి, మనకు స్మెల్ అప్పుడే మంచిగా వచ్చేస్తుంది, బాగా వస్తుంది. నీళ్ళు కూడా మీ కన్సిస్టెన్సీ, మీకు ఎక్కువ నీళ్ళు కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పాయ ఉడికే వరకు అయితే ఉడికించుకోండి. చూడండి, పప్పాయ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇంకేం దింపుతామన్నప్పుడు కొత్తిమీర అయితే వేసేసి కలుపుకొనేయండి. ఇంకా మన పప్పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసరికి చపాతీ, దోశ, రైస్ అన్నిట్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సో ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి.